శ్రీమన్నారాయణ పరశురామ అవతారము. ఈ అవతారము దశావతారాల్లో 6వ అవతారము. ఇతనిని భృగుకుల రాముడు లేదా జమదగ్ని కుమారుడు అని కూడా పిలుస్తారు. ఇతని తండ్రి జమదగ్ని మహర్షి, తల్లి రేణుకాదేవి. వంశము భృగు వంశము, బ్రాహ్మణ కుటుంబము. ఆయుధము పరుషము. దీనివల్లే పరశురాముడు అని పేరు వచ్చింది. ఆ కాలంలో క్షత్రియ రాజులు అధిక అహంకారము, అధర్మము చేయడము, బ్రాహ్మణులను ఋషులను హింసించడము, ప్రజలకు అన్యాయంగా పాలించడము, ఈ అధర్మాన్ని నిర్మూలించాలని ధర్మాన్ని పునఃస్థాపించడానికి పరశురామ అవతారం జరిగింది. కార్తవీర్య అర్జున అనే రాజు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి కామదేవుని బలవంతముగా తీసుకువెళ్ళాడు. దీనిపై కోపంతో పరశురాముడు అతన్ని సంహరించాడు. కార్తవీర్యుడి కుమారుడు తిరిగి వచ్చి జమదగ్ని మహర్షిని హత్య చేశాడు. దీంతో ప్రతీకారంగా పరశురాముడు 21 సార్లు క్షత్రియులను సంహరించాడు అని పురాణాలు చెబుతున్నాయి. సంహారం తర్వాత సంపాదించిన భూమిని కశ్యప మహర్షికి దానం చేసి తర్వాత తపస్సు కోసము అడవిలోకి వెళ్ళాడు. అమరుడైన క్షత్రియ ధైర్యం కలిగిన యోధుడు, గొప్ప శివభక్తుడు, అమరుడు, చిరంజీవి, ఇంకా జీవించి ఉన్న వారిలో ఒకరు అని విశ్వాసము. జై శ్రీమన్నారాయణ.